19 నవంబర్ 2023 ప్రతి ఇండియన్ క్రికెట్ అభిమాని మర్చిపోలేని రోజు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా ఓడిపోయింది మరియు ఆస్ట్రేలియా ఆరోసారి వరల్డ్ కప్ ను గెలుచుకుంది. మొత్తం టోర్నమెంట్ లో మనం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకపోవడంతో ఈ వరల్డ్ కప్ ఇండియా ఖచ్చితంగా గెలుస్తుందని అందరూ భావించారు. కానీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడిపోయాము. తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరియు అందరూ ఆటగాళ్లు గ్రౌండ్ లోనే ఏడవడం ప్రారంభించారు. చాలా మంది ఈ ఓటమికి కేఎల్ రాహుల్ నెమ్మదిగా బ్యాటింగ్ చేయవాలే అని అన్నారు. కొంతమంది టాప్ ఆర్డర్ మరి కొందరు పిచ్ ఎంపికకు రోహిత్ శర్మ మరియు రాహుల్ ద్రవిడ్ ని బ్లేమ్ చేశారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ వరల్డ్ కప్ మనం ఎవరి తప్పుతో కోల్పోయాము? ఈ వీడియోలో 2023 ప్రపంచ కప్ యొక్క ఇంపాసిబుల్ ఓటమి గురించి తెలుసుకుందాం. 2011 ఓడిఐ వరల్డ్ కప్ తర్వాత 12 సంవత్సరాలకు 2023లో ఇండియా ఓడిఐ వరల్డ్ కప్ ను హోస్ట్ చేస్తుంది. ఇండియన్ టీం ఈ రోజు కోసం ఆసక్తికరంగా వెయిట్ చేస్తుంది. 2019 వరల్డ్ కప్ లో బాగా రాణించినప్పటికీ దానిని గెలవలేకపోయాము. 2011, 2015 మరియు 2019లో వరల్డ్ కప్ ఏ దేశంలో జరిగితే ఆ దేశం గెలిచింది. 2011లో ఇండియా, 2015లో ఆస్ట్రేలియా, 2019లో ఇంగ్లాండ్ గెలిచింది. మరియు ఇప్పుడు 2023 వరల్డ్ కప్ ఇండియాలో జరుగుతుంది. ఈసారి ఇండియా గెలుస్తుందని అందరూ భావించారు. ఎందుకంటే ప్రపంచ కప్ ముందు భారతదేశం ఆటగాళ్లు విరాట్ కోహ్లీ కంబ్యాక్ చేసి అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. ప్లేయర్ గా మరియు కెప్టెన్ గా రోహిత్ శర్మ బాగా రాణిస్తున్నాడు. బుమ్రా మరియు శ్రేయస్ అయ్యర్ కూడా గాయాల నుండి కోలుకున్నారు. ఇంకా టీమిండియా ఓడిఐ పర్ఫార్మెన్స్ చూస్తే వరల్డ్ కప్ కు ముందు ఓడిఐలో న్యూజిలాండ్ 3-0తో మరియు ఆస్ట్రేలియాను 2-1 తేడాతో ఓడించాము. ఇంకా 2023 ఏషియా కప్ లో కూడా ఇండియా గెలిచింది. అది ఓడిఐ ఫార్మాట్ లో ఉంది మరియు ఫైనల్లో శ్రీలంకను కేవలం 50 పరుగులకి ఆల్అౌట్ చేసింది. బ్యాట్స్మెన్, బౌలర్లు మరియు కెప్టెన్ కూడా అందరూ ఫామ్ లో ఉన్నారు. దీని కారణంగా ఇండియా వరల్డ్ కప్ గెలిచే అవకాశాలు చాలా పెరిగాయి. 2023 వరల్డ్ కప్ మొదటి మ్యాచ్ లో చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగింది మరియు ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఇండియా బౌలింగ్ లో ఆస్ట్రేలియా కేవలం 199 పరుగులకి ఆల్అౌట్ చేసింది. ఇండియా బ్యాటింగ్ లోకి వచ్చేసరికి రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ మరియు శ్రేయస్ అయ్యర్ డక్అౌట్ అయ్యారు. 2 ఓవర్లు ముగిసే సమయానికి ఇండియా 3 వికెట్లు కోల్పోయి కేవలం 2 పరుగులు మాత్రమే చేసింది. కానీ తర్వాత విరాట్ 88 పరుగులు చేయగా కేఎల్ రాహుల్ 97 పరుగులు చేసి ఇండియాను తిరిగి గేమ్ లోకి తెచ్చారు. దీని కారణంగా ఇండియా 6 వికెట్ల తేడాతో మ్యాచ్ ను గెలిచింది. ఇండియా రెండవ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ తో జరిగింది. మొదట బ్యాటింగ్ చేసి ఆఫ్ఘనిస్తాన్ 277 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని చేసే క్రమంలో రోహిత్ శర్మ 133 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 55 పరుగులు చేశాడు. దీంతో ఇండియా 8 వికెట్ల తేడాతో మ్యాచ్ ను గెలిచింది. పాకిస్తాన్ తో జరిగిన మూడో మ్యాచ్ లో ఇండియా ముందుగా ఫీల్డింగ్ చేసింది. ఈ మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఇండియాకు 192 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. ఈ లక్ష్యాన్ని చేసే క్రమంలో రోహిత్ శర్మ 136 స్ట్రైక్ రేట్ తో 84 పరుగులు చేశాడు. ఇండియా 7 వికెట్ల తేడాతో మ్యాచ్ ను గెలిచింది. అప్పటి వరకు అంతా బాగానే ఉంది. కానీ బంగ్లాదేశ్ తో జరిగిన 4వ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తున్నప్పుడు కింద పడే యాంకిల్ గాయంతో బాధపడ్డాడు. ఈ మ్యాచ్ ఇండియా 7 వికెట్ల తేడాతో గెలిచినప్పటికీ గాయం హార్దిక్ ను ప్రపంచ కప్ నుండి దూరం చేసింది మరియు అతని స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణాని తీసుకున్నారు. 5వ మ్యాచ్ న్యూజిలాండ్ తో జరిగింది. ఈ మ్యాచ్ లో హార్దిక్ స్థానంలో సూర్య, శార్దూల్ స్థానంలో షమి ఆడారు. మొహమ్మద్ షమి ఒంటరిగా న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ ను కూల్చేశాడు. 5 వికెట్లు తీసుకున్నాడు. న్యూజిలాండ్ 277 పరుగులకి ఆల్అౌట్ అయింది. లక్ష్యాన్ని చేసే క్రమంలో రోహిత్ శర్మ 46 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 95 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో ఇండియా విన్ అయింది. ఆ తర్వాత 6వ మ్యాచ్ ఇంగ్లాండ్ తో జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 229 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇది తక్కువ టార్గెట్ అని అందరికీ తెలుసు. ఈ మ్యాచ్ లో ఇండియా బౌలర్లు అద్భుతంగా రాణించారు. షమి 4 వికెట్లు, బుమ్రా 3 వికెట్లు తీసుకున్నారు. మ్యాచ్ ను 100 పరుగుల తేడాతో గెలిచింది. శ్రీలంకతో జరిగిన 7వ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 357 పరుగులు చేసింది. గిల్ 92, విరాట్ 88, అయ్యర్ 82 పరుగులు చేశారు. రెండవ ఇన్నింగ్స్ లో శ్రీలంకకు చేసే అవకాశం ఇవ్వలేదు. షమి 5 వికెట్లు, సిరాజ్ 3 వికెట్ల కారణంగా శ్రీలంక కేవలం 55 పరుగులకే ఆల్అౌట్ అయ్యింది మరియు ఇండియా ఈ మ్యాచ్ ను 302 పరుగుల తేడాతో గెలిచింది. వరల్డ్ కప్ లో ఇండియా సాధించిన అతిపెద్ద విజయంగా నిలిచింది. ఇండియా 8వ మ్యాచ్ 5 నవంబర్ 2023 సౌత్ ఆఫ్రికాతో జరిగింది. ఈ వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా బాగా రాణిస్తోంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా బర్త్డే బాయ్ విరాట్ కోహ్లీ 101 పరుగులు చేయగా అయ్యర్ 77 పరుగులు చేశాడు. ఇది ఇండియాకి 326 పరుగులు చేయడానికి సహాయపడింది. ఇది భారీ లక్ష్యం అయినప్పటికీ సౌత్ ఆఫ్రికా దానిని సులభంగా చేస్తుందని అనుకున్నారు. ఎందుకంటే వారు ఈ టోర్నమెంట్ లో 5 సార్లు 300కు పైగా దాటారు. కానీ ఈ మ్యాచ్ లో జడేజా తన పంజాను బయట పెట్టాడు. ఇండియా మంచి ఆపోనెంట్ గా భావించిన జట్టు కేవలం 88 పరుగులకే ఆల్అౌట్ అయ్యింది. చివరి లీగ్ మ్యాచ్ లో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి నెదర్లాండ్స్ కు 411 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. ఈ మ్యాచ్ లో ఇండియా బ్యాట్స్మెన్లు అందరూ అద్భుతంగా రాణించారు. అయ్యర్ మరియు రాహుల్ కూడా సెంచరీలు చేశారు. విరాట్ మరియు రోహిత్ శర్మ ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్ ను 160 పరుగుల తేడాతో సులభంగా గెలిచింది. ఇండియా ప్రతి మ్యాచ్ గెలిచింది. ఫలితంగా పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. ఈ వరల్డ్ కప్ లో రౌండ్ రాబిన్ ఫార్మాట్ ను ఉపయోగించనుంది. దీనిలో 10 జట్లలో మొదటి 4 జట్లు సెమీఫైనల్ క్వాలిఫై అవుతాయి. ఇండియా మొదటి సెమీఫైనల్ లో న్యూజిలాండ్ తో ఆడబోతోంది. మరియు షాకింగ్ విషయం ఏమిటంటే 2019లో కూడా సెమీఫైనల్ న్యూజిలాండ్ తో జరిగింది. అక్కడ ఇండియా 240 పరుగులు కూడా చేయలేకపోయింది. పరిస్థితులు డిఫికల్ట్ గా ఉండడం వల్ల చేయలేకపోయింది. కానీ ఆ రోజు చాలా మంది నిజంగా బాధపడ్డారు. ఇంకా ఎంఎస్ ధోని ఆ మ్యాచ్ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. ఈ వరల్డ్ కప్ లో ఇండియా 2019లో న్యూజిలాండ్ ఎదుర్కొన్నట్లు మనకు ఏం చేసిందో అది చేయడానికి ఇప్పుడు ఛాన్స్ వచ్చింది. ముంబైలోని వాంకడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఇండియన్ బ్యాట్స్మెన్లు అందరూ దాడి చేశారు. మన ఓపెనర్లు రోహిత్ శర్మ 47 పరుగులు చేయగా గిల్ 88 పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ సమక్షంలో విరాట్ కోహ్లీ 117 పరుగులు చేయగా ఇది అతని 50వ వన్డే సెంచరీ అయ్యింది. మరియు శ్రేయస్
శ్రేయస్ అయ్యర్ కూడా 105 పరుగులు చేశాడు. 50 ఓవర్ల తర్వాత ఇండియా స్కోర్ 4 వికెట్లకు 397 పరుగులు అయ్యింది. ఇది భారీ స్కోర్ అయినప్పటికీ న్యూజిలాండ్ ను తక్కువ అంచనా వేయలేము. న్యూజిలాండ్ ఓపెనర్లు బాగా రాణించలేదు, కానీ కెప్టెన్ విలియమ్సన్ మరియు డారెన్ మిచెల్ 181 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని నిర్మించారు. ఇది 2019 గుర్తు చేస్తుంది. ఆ తర్వాత మహమ్మద్ షమి ఒంటి చేత్తో 7 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ మరియు మిడిల్ ఆర్డర్ అవుట్ చేశాడు. ఈ మ్యాచ్ లో ఇండియా 70 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లో చోటు దక్కించుకుంది. ఇంతలో సౌత్ ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికాను 3 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్లో చేరారు. 19 నవంబర్ 2023 వరల్డ్ కప్ ఫైనల్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతోంది. హోమ్ గ్రౌండ్స్ లో వరుసగా 10 విజయాల తర్వాత ఇండియా ఫైనల్ కు చేరుకుంది. మూమెంటం, ఎక్స్పెక్టేషన్ అన్ని అవకాశాలు ఇండియాకు అనుకూలంగా ఉన్నాయి. ఈ సమయానికి విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేశాడు, మహమ్మద్ షమి అత్యధిక వికెట్లు తీశాడు మరియు కేఎల్ రాహుల్ అత్యధిక స్టంపౌట్లు చేశాడు. అది అత్యధిక పరుగులైనా, అత్యధిక స్టంపౌట్లైనా, అత్యధిక వికెట్లైనా ఇండియా టీం అన్నిటినీ చేసింది. టోర్నమెంట్ కు ముందు ట్రావిస్ హెడ్ తన ఎడమ చేతికి ఇంజూర్ అయింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. మళ్ళీ అతను గాయపడితే అతని కెరియర్ ముగిసిపోతుందని వైద్యులు చెప్పినా కెప్టెన్ కమిన్స్ అతనికి సపోర్ట్ ఇచ్చాడు మరియు అతను చివరి మ్యాచ్ ఆడాడు. రిపోర్ట్స్ ప్రకారం ఇండియా వారి సొంత ప్రాధాన్యత ప్రకారం ఫైనల్ మ్యాచ్ పిచ్ ను ఎంచుకుంది. రెడ్ సాయిల్ పిచ్ లేదా బ్లాక్ సాయిల్ పిచ్ ఇండియా మునుపటి మ్యాచ్ లలో ఉపయోగించింది. మునుపటి మ్యాచ్ లో ఉపయోగించిన బ్లాక్ సాయిల్ పిచ్ ను ఎంచుకుంది మరియు దానిని వారు ఇష్టానుసారంగా తగ్గించింది. ఎందుకంటే ఫైనల్లో చాలా సార్లు ఆటగాళ్లు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేస్తారు. టాస్ జరుగుతుంది మరియు ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఇక్కడ మొత్తం సమస్య ప్రారంభమైంది. ఎందుకంటే ఇప్పుడు మేము స్లో పిచ్ లో ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. చెన్నై మ్యాచ్ లో ఆస్ట్రేలియా స్లో పిచ్ లో ముందుగా బ్యాటింగ్ చేయడంలో తప్పు చేసింది మరియు ఫైనల్లో వారు ఆ తప్పును మళ్లీ చేయలేరు. అయినప్పటికీ రోహిత్ శర్మ ఎప్పటిలాగా అటాకింగ్ మోడ్ లో బ్యాటింగ్ చేస్తున్నాడు. మరోవైపు గిల్ అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ ఎటువంటి ఒత్తిడి లేకుండా పరుగులు చేయడం కొనసాగించాడు. విరాట్ కోహ్లీ దీని తర్వాత మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో వరుసగా 3 4లు బాదాడు. అతను స్లో బౌలింగ్ వేస్తున్నట్టు అనిపించలేదు, ఎందుకంటే ఇండియా 8 రన్ రేట్ తో మెయింటైన్ చేస్తుంది. ఆ తర్వాత మ్యాక్స్వెల్ వేసిన ఓవర్ వచ్చింది. అందులో రోహిత్ శర్మ ఒక అటాకింగ్ షాట్ వచ్చి 4 కొట్టాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ మరో బాల్ గట్టిగా కొట్టాడు. పైకి వెళ్లి ఈసారి బాల్ ట్రావిస్ హెడ్ చేతిలో పడింది. బౌండరీ కోసం కాదు, వికెట్ కోసం కాదు, అతను దాదాపు ఇంపాసిబుల్ క్యాచ్ పట్టాడు. రోహిత్ శర్మ 150 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తున్నాడు, కానీ ఒక్క షాట్ వల్ల అతని ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ కూడా త్వరగానే అవుట్ అయ్యాడు. ఇండియాపై ఒత్తిడి పెరిగింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ భాగస్వామ్యాన్ని నిర్మించారు. కానీ సమస్య ఏమిటంటే తర్వాత 97 బంతుల్లో ఇండియా ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు. ఆపై 29 ఓవర్లో ప్యాట్ కమిన్స్ విరాట్ కోహ్లీ వికెట్ తీశాడు. బంతి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుని స్టంప్స్ కి తాకింది. స్టేడియం మొత్తం నిశ్శబ్దంగా ఉంది. దీని తర్వాత నిరంతరం వికెట్లు కోల్పోయింది మరియు ఇండియా 240 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఇలాంటి తక్కువ స్కోర్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ను ఓడించినందుకు ఇంకా గెలుస్తామని ఆశ ఉంది. ఇండియా బౌలర్లు తమ మ్యాజిక్ చూపిస్తారని అందరూ ఆశించారు మరియు వారు అలాగే చేశారు. ఒక దశలో ఆస్ట్రేలియా 3 వికెట్లకు 47 పరుగులు మాత్రమే చేసింది. ఇండియన్ ఫ్యాన్స్ కి ఆనందం పీక్ లో ఉంది, కానీ ట్రావిస్ హెడ్ కు వేరే ప్లాన్స్ ఉన్నాయి. అతను 137 పరుగులు చేసి ఆస్ట్రేలియా 6వ ప్రపంచ కప్ గెలవడానికి సహాయపడ్డాడు. ఫైనల్లో ఓడిపోయిన తర్వాత రోహిత్, విరాట్ మరియు ఇతర ఆటగాళ్లు కన్నీళ్లతో నేలపై పడిపోయారు. ట్రావిస్ హెడ్ రోహిత్ శర్మ క్యాచ్ పట్టి మరియు విన్నింగ్ సెంచరీ కూడా చేశాడు. దీని కారణంగా అతను ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన కారణంగా అతనికి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. కానీ ఫైనల్ తర్వాత అందరూ షాక్ అయ్యారు, ఎందుకంటే ఈ టోర్నమెంట్ లో ఇండియా ప్రతి టీం ని డామినేట్ చేసింది. ఈ వరల్డ్ కప్ ఖచ్చితంగా ఇండియా గెలుస్తుందని అందరూ అనుకున్నాను, కానీ రియాలిటీ ఏమిటంటే ఇండియా 2023 వరల్డ్ కప్ ను గెలవలేకపోయింది. రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఇప్పటికీ వన్డే ఫార్మాట్ ఆడుతూనే ఉన్నారు. 2023 వరల్డ్ కప్ మనందరికీ చాలా బాధ కలిగించింది. బహుశా అందుకే వాళ్ళు వన్డేలో యాక్టివ్ గా ఉన్నారు. విరాట్ మరియు రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ గెలవడం ద్వారా ఈ కథ పూర్తి చేయాలనుకుంటున్నారు మరియు బహుశా అదే వారి చివరి టోర్నమెంట్ కావచ్చు. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.